రెండోది ఏమంటాడంటే ఏ బార్ బి బార్ సి బార్ ఆర్ నాన్ కోప్లానర్ వెక్టర్స్ ప్రూవ్ దట్ ది ఫాలోయింగ్ పాయింట్స్ ఆర్ కోప్లానర్ అని చెప్పి ప్రూవ్ చేయమంటాడు. కోప్లానర్ అంటే ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎలా ప్రూవ్ చేయాలి అంటే చూడండి ఒకసారి చెప్తా. సెకండ్ క్వశ్చన్, ఈ క్వశ్చన్ నేను ఒకటి చెప్తాను, ఒకటి మీరు హోంవర్క్ చేద్దరు కానీ, ఓకేనా? ఎస్ సార్. చూడండి. ఎస్ సార్. వాడు ఏమన్నాడు, ఏ బారు బి బారు సి బార్ ఆర్ నాన్ కోప్లానర్ వెక్టర్స్. ఏ బారు సి బారు బి బారు సి బార్ అనే నాన్ కోప్లానర్ వెక్టర్స్ అట. అయితే ప్రూవ్ దట్ ది ఫాలోయింగ్ 4 పాయింట్స్ ఆర్ కోప్లానర్ అంటున్నాడు. ఫాలోయింగ్ పాయింట్స్ అనేవి కోప్లానర్ అని చెప్పి ప్రూవ్ చేయమన్నాడు. మీరు ఇది ఎలా తీసుకోవాలంటే పొజిషన్ వెక్టర్ అప్లై చేసి తీసుకోవాలి. ఎలా తీసుకోవాలో చెప్తాను చూడండి. మీరు క్వశ్చన్ రాసుకోవాలి. లెట్ ఓ బి ది ఆరిజిన్. ఓ అనేది ఆరిజిన్ అని తీసుకోండి. ఎప్పుడైతే ఓ అని తీసుకున్నానో నేను ఏం తీసుకుంటాను, ఇచ్చిన వెక్టర్స్ అని పొజిషన్ వెక్టర్స్ కింద తీసుకుంటాను. పొజిషన్ వెక్టర్స్ కింద తీసుకోవాలంటే అండ్ ఓఏ బార్ ఈక్వల్ టు వాడు ఇచ్చిన ఫస్ట్ వెక్టర్ తీసుకోండి. ఓఏ బార్ ఈక్వల్ టు ఏమవుతుంది, మైనస్ ఏ బారు ప్లస్ 4బి బారు మైనస్ 3సి బార్, అంతేనా? మైనస్ ఏ బారు ప్లస్ 4బి బారు మైనస్ 3సి బార్ అంటే ఇది ఐ బారు జే బార్ కే బార్ లెక్క మాట. తర్వాత ఓబి బార్ ఈక్వల్ టు 3a బారు ప్లస్ 2b బారు మైనస్ 5c బారు. 3a బారు ప్లస్ 2b బారు మైనస్ 5c బారు. అలాగే ఓసి బార్ ఈక్వల్ టు మైనస్ 3a బారు ప్లస్ 8b బారు మైనస్ 5c బారు. తర్వాత ఓడి బార్ ఈక్వల్ టు ఈ ఏబిసిడి పాయింట్స్ అనేవి ఏమని ప్రూవ్ చేయమంటాడు, కోప్లానర్ అని చెప్పి ప్రూవ్ చేయమంటాడు. ఏమంటే చూడండి, ఓడి బార్ ఈక్వల్ టు మైనస్ 3a బారు ప్లస్ 2b బారు ప్లస్ సి బార్. ఈ సమ్ మిమ్మల్ని ఏమంటే బాగుండేది, తర్వాత సమ్ కొద్దిగా పెద్దది అనిపిస్తున్నారు. చెప్పానైతే పర్లేదే? మీరు ఏం చేస్తారంటే కోప్లానర్ అని చెప్పి ప్రూవ్ చేయాలంటే ఏబిసి అనే పాయింట్స్ కోప్లానర్ అని ప్రూవ్ చేయాలంటే మీరు ఏం చేయాలంటే చూడండి, ఇక్కడ ఏబిసిడి అనే పాయింట్స్ కోప్లానర్ అని చెప్పి ప్రూవ్ చేయాలంటే మీరు చేయాల్సిన ప్రొసీజర్ ఏంటంటే ముందు ఓఏ బారు ఓబి బారు ఓసి బారు తీసుకుని ఓడి బారు తీసుకుంటారు. తీసుకున్న తర్వాత దీని నుండి ఏబి బారు ఏసి బారు ఏడి బారు ఫైండ్ అవుట్ చేస్తారు. చేసిన తర్వాత మనకి బాక్స్ అని చదువుతారమ్మా. ఇది బాక్స్ ఏబి బార్ కమా ఏసీ బార్ కమా ఏడి బార్ అంటారమ్మా. ఏమండి దట్ ఈక్వల్ టు ఇక్కడ దీన్ని ఎలా డిఫైన్ చేస్తారంటే బాక్స్ ఏబి బార్ ఏసీ బార్ ఏడి బార్ అంటే ఇక్కడ మాడ్ అని చెప్పి డెట్ తీసుకుంటారు. ఇక్కడ మనకి ఏబి బార్ లో ఏదో కొన్ని వెక్టర్స్ వస్తాయి కదా. ఏబి బార్ అంటే ఒక వెక్టర్, ఏసీ అంటే ఒక వెక్టర్, ఏడి బార్ అంటే ఒక వెక్టర్. మరి వాటిలో ఐ బారు జే బార్ కే బార్ కోఎఫిషియెంట్స్ ఉంటాయి చూసారా. లేదా ఇక్కడ వాడు ఇచ్చిన క్వశ్చన్ లో ఏ బారు బి బారు సి బార్ ఇచ్చాడు, అవునా? కాబట్టి ఏ బారు బి బారు సి బార్ యొక్క కోఎఫిషియెంట్స్ ఉంటాయి కదా. అంటే ఇప్పుడు ఇక్కడ మనకి ఏబి బార్ అంటే ఏ బార్ ప్లస్ ఏమండి, ఇప్పుడు ఇది ఏబి బార్ ఈక్వల్ టు ఏ బార్ ప్లస్ 2బి బార్ ప్లస్ 3సి బార్ అని వచ్చిందమ్మా. ఏసీ బార్ ఈక్వల్ టు ఏ బార్ మైనస్ 2బి బార్ మైనస్ 3సి బార్ అని వచ్చిందమ్మా. అలాగే ఏడి బార్ ఈక్వల్ టు ఈ 2a బార్ ప్లస్ 3బి బార్ మైనస్ 5సి బార్ అని వచ్చిందమ్మా. ఇప్పుడు దీన్ని ఎలా రాస్తాం అంటే బాక్స్ ఏబి బార్ ఏసీ బార్ ఏడి బార్, ఇది బాక్స్ అని చదువుతామమ్మా. ఇంకో విషయం, ఇక్కడ కామాలు పెట్టకూడదు. ఇప్పుడు దీన్ని ఎలా రాస్తాం అంటే వీటి యొక్క కోఎఫిషియెంట్స్ తీసుకోండి. ఏ బార్ కోఎఫిషియెంట్ ఎంత 1, 2 బి బార్ కోఎఫిషియెంట్ ఎంత 2, సి బార్ కోఎఫిషియెంట్ ఎంత 3, ఏ బార్ కోఎఫిషియెంట్ 1, బి బార్ కోఎఫిషియెంట్ -2, సి బార్ కోఎఫిషియెంట్ -3, ఏ బార్ కోఎఫిషియెంట్ 2, బి బార్ కోఎఫిషియెంట్ 3, సి బార్ కోఎఫిషియెంట్ -5. మరి ఏం వదిలేసాం మనం, ఏ బార్ బి బార్ సి బార్ వదిలేసాం కదా, అది బాక్స్ రాసేయండి. బాక్స్ ఏ బార్ బి బార్ సి బార్. ఏమంటే ఇప్పుడు దీన్ని డెట్ ఫైండ్ అవుట్ చేయండి. ఇంకో విషయం, దీని వాల్యూ మనకి ఏమవ్వాలంటే 0 అయిపోవాలి. అర్థమవుతుందా? దీని వాల్యూ కనుక మనం ఫైండ్ అవుట్ చేసినప్పుడు 0 అయిపోతే వాటిని ఏమంటాం అంటే మనం కోప్లానర్ వెక్టర్స్ అంటాం, కోప్లానర్ పాయింట్స్ అంటాం. ఆ పాయింట్స్ మనం కోప్లానర్ అంటాం. అర్థమవుతుందా? ఇది ప్రొసీజర్, ఈ విధంగా చేసుకోవాలి.
చూడండి. ఏబి బార్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి మనకి? ఏంటి? ఓబి బార్ మైనస్ ఓఏ బార్. ఓబి బార్ మైనస్ ఓఏ బార్. ఓబి బార్ మైనస్ ఓఏ బార్ అంటే ఏమని వస్తుందమ్మా? మనం రాసుకున్నా పర్వాలేదు లేకపోతే. ఓబి బార్ అంటే ఎంత? 3a బార్ ప్లస్ 2b బార్ మైనస్ 5c బార్ మైనస్ ఓఏ బార్ అంటే ఎంత? ఇది మైనస్ తో మల్టిప్లై చేయాలి కాబట్టి ప్లస్ చేసేనా? అర్థమవుతుందా మీకు? ఎస్ సార్. ఎస్ సార్. ప్లస్ ఏ బార్ మైనస్ 4b బార్ ప్లస్ 3c బార్. ఇది సింప్లిఫై చేస్తే 3a బార్ ప్లస్ ఏ బార్ అంటే 4a బార్, 2b బార్ మైనస్ 4b బార్ అంటే మైనస్ 2b బార్, మైనస్ 5c బార్ ప్లస్ 3c బార్ అంటే ఏమవుతుంది? మైనస్ 2c బార్. ఇది ఏబి బార్ అన్నమాట. నెక్స్ట్ ఏసీ బార్. ఏసీ బార్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఓసీ బార్ మైనస్ ఓఏ బార్ అవుతుంది. ఓసీ బార్ అంటే ఎంత? మైనస్ 3a బార్ ప్లస్ 8b బార్ మైనస్ 5c బార్ మైనస్ ఓఏ బార్ అంటే ప్లస్ ఏ బార్ మైనస్ 4b బార్ ప్లస్ 3c బార్. దట్ ఈక్వల్ టు మైనస్ 3a బార్ ప్లస్ ఏ బార్ అంటే మైనస్ 2a బారే కదమ్మా. ప్లస్ 8b బార్ మైనస్ 4b బార్ అంటే ప్లస్ 4b బార్ ఏనామా. మైనస్ 5c బార్ ప్లస్ 3c బార్ అంటే మైనస్ 2c బార్ ఏనామా. తర్వాత ఏడి బార్ ఈక్వల్ టు ఓడి బార్ మైనస్ ఓఏ బార్. అంటే ఓడి బార్ అంటే ఏం రాసుకోవచ్చమ్మా? మైనస్ 3a బార్ ప్లస్ 2b బార్ ప్లస్ c బార్ ప్లస్ ఏ బార్ మైనస్ 4b బార్ ప్లస్ 3c బార్. దట్ ఈక్వల్ టు మైనస్ 3a బార్ ప్లస్ ఏ బార్ అంటే మైనస్ 2a బార్ ప్లస్ మైనస్ 2b బార్ ప్లస్ 4c బార్. అర్థమైందమ్మా? ఎస్ సార్. ఏం చేద్దాం అంటే మనం ఇందాక చెప్పినట్టు ఆ ఫార్ములా అప్లై చేద్దాం. అది అప్లై చేస్తే బాక్స్ అని చదువుతాం. ఇది జాగ్రత్తగా చూసుకోండి. బాక్స్ ఏబి బార్ ఏసీ బార్ ఏడి బార్. దీనికి సంబంధించి నేను మళ్ళీ మీకు నెక్స్ట్ క్లాస్ లో చెప్తాను ఎక్స్ప్లెనేషన్. ఇది ప్రోడక్ట్ ఆఫ్ వెక్టర్స్ లో వస్తుందమ్మా. అంటే నెక్స్ట్ చాప్టర్ లో వస్తుంది. అది ముందుగా చేస్తున్నాం ప్రొసీజర్. అర్థమవుతుందమ్మా? ఎస్ సార్. డెట్ వీటి కోషన్స్ చూడండి. 4 -2 -2 అంతేనా? ఇదేమవుతుంది? -2 4 -2 అంతేనా? నెక్స్ట్ -2 -2 4. మీరు గమనించండి, అన్ని రోస్ లోను కూడా సేమ్ వాల్యూస్ వస్తాయి లేదా? ఎస్ సార్. ఎస్ సార్. ఎస్ సార్. బార్ లో తెలుసాం. ఏ బార్, బి బార్, సి బార్. ఇది సింప్లిఫై చేయండి. కాబట్టి దీని వాల్యూ 0 అయిపోతుంది. సింప్లిఫై చేస్తే 4 ఇంటూ డెట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి. ఈ రోజు కాలం విడిచిపెట్టండి. 4 4 జర్ ఎంత? 16. ఇక్కడ 2 మైనస్ మైనస్ అంటే మైనస్ డెట్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఆల్టర్నేటివ్ గా ప్లస్ మైనస్ తీసుకుంటాం కాబట్టి -2 మైనస్ ఆఫ్ మైనస్ అంటే +2 ఇంటూ ఈ రోజు కాలం విడిచిపెట్టేస్తే -2 ఇంటూ 4 అంటే -8 మైనస్ 3 మైనస్లు మల్టిప్లై చేస్తే మైనస్ కాబట్టి -2 ఇంటూ 2 అంటే 4. అర్థమవుతుందమ్మా? ఎస్ సార్. -2 ఇంటూ ఈ రోజు కాలం విడిచిపెట్టేస్తే 2 2 జర్ 4 4 + 8 ఇంటూ బాక్స్ ఏ బార్ బి బార్ సి బార్. దట్ ఈక్వల్ టు 4 ఇంటూ 12 ప్లస్ 2 ఇంటూ -12 మైనస్ 2 ఇంటూ 12 ఇంటూ ఏ బార్ బి బార్ సి బార్. దట్ ఈక్వల్ టు ఎంత అవుతుందమ్మా? ఇది 48. ఇది -24 -24 ఇంటూ బాక్స్ ఏ బార్ బి బార్ సి బార్. ఏమండి? మరి ఇప్పుడు ఇది ఏమవుతుంది? 0 అయిపోతుందా? ఎస్ సార్. ఎస్ సార్. ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే 0 అయిపోతుంది. దట్ ఈక్వల్ టు 0 ఇంటూ బాక్స్ ఏ బార్ బి బార్ సి బార్. దట్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 0 అయిపోతుంది. 0తో మల్టిప్లై చేస్తాం కాబట్టి 0 అయిపోతుంది. కాబట్టి మనం ఏం చెప్పచ్చు అంటే గివెన్ పాయింట్స్ ఆర్ కోప్లానర్ అని చెప్పి చెప్పచ్చు. 0 బార్ కదా సార్? బార్ రాదు, మల్టిప్లై చేస్తున్నాం కదా ఇక్కడ. ఎస్ సార్. కాబట్టి మనకి ఇక్కడ వాడు ఏమన్నాడు? పాయింట్స్ ఆర్ కోప్లానర్ అన్నాడు కాబట్టి therefore గివెన్ పాయింట్స్ ఆర్ కోప్లానర్ అని చెప్పి రాసిస్తాం. గివెన్ పాయింట్స్ ఆర్ కోప్లానర్.
ఏమండి? అదండి విషయం. నెక్స్ట్ ఇంకో విషయం చెప్పనా, ఇక్కడ బార్ ఎందుకు రాదన్న విషయం మీకు తర్వాత తెలుస్తుంది ప్రోడక్ట్ ఆఫ్ వెక్టర్స్ చెప్పినప్పుడు. అసలు ముందు జనరల్గా చెప్పాలంటే ఇది స్కేలార్ ట్రిపుల్ ప్రోడక్ట్ అమ్మైంది. ఇది అసలు ఎలా రాస్తాం అంటే జనరల్ గాను బాక్స్ ఏ బార్ బి బార్ సి బార్ అంటే దాని అర్థం ఏంటంటే ఏ బార్ డాట్ బి బార్ క్రాస్ సి బార్ అని దాని అర్థం. అది మీకు ఇప్పుడు తెలియదు, నెక్స్ట్ ప్రోడక్ట్ ఆఫ్ వెక్టర్స్ చెప్పినప్పుడు తెలుస్తుంది. డాట్ ప్రోడక్ట్ క్రాస్ ప్రోడక్ట్ మీకు ఉన్నాయవి లోయర్ క్లాసులో. నో సార్. రెండోది మీరు చేయండి, హోంవర్క్ జాగ్రత్తగా చేయండి. తర్వాత సెకండ్ క్వశ్చన్ చూడండి, థర్డ్ క్వశ్చన్ చూడండి. థర్డ్ క్వశ్చన్ ఏమంటాడు, ఇఫ్ ఐ బార్ కామా జే బార్ కామా కే బార్ ఆర్ యూనిట్ వెక్టర్స్ అలాంగ్ ది పాజిటివ్ డైరెక్షన్ ఆఫ్ ది కోఆర్డినేట్ యాక్సిస్ దెన్ షో దట్ ద పాయింట్స్ ఆర్ కోప్లానర్ అంటాడు. ఇది కూడా అంతే అమ్మా. కాకపోతే ఇక్కడ ఐ బారు జే బారు కే బార్ అనేది యూనిట్ వెక్టర్ అన్నాడు కాబట్టి ఇక్కడ మనకి ఏమని వస్తుందంటే బాక్స్ ఏ బార్ బి బార్ సి బార్ అని రాసి చూసారా, ఇక్కడ మనకి ఏమొస్తుంది, అక్కడ ఏ బార్ బి బార్ సి బార్ లో ఇచ్చాడు కాబట్టి ఏ బార్ బి బార్ సి బార్ అని రాస్తాం. ఇక్కడ మన క్వశ్చన్ వాడు ఎందులో ఇచ్చాడు, ఐ బార్ జే బార్ కే బార్ లో ఇచ్చాడా. ఎస్ సార్. దాని వాల్యూ ఎంతంటే 1. దాని వాల్యూ 1 అమ్మా. ఆ విధంగా వస్తుంది అన్నమాట. ఇది కూడా నేను చెప్తాను మీకు చూడండి. లెట్ ఓ బి ది ఆరిజిన్ అనుకోండి. ఆరిజిన్ అనుకుంటే ఒక్క నిమిషం. ఓబిది ఆరిజిన్ అనుకోండి. నెక్స్ట్ వాడి ఇచ్చిన వెక్టర్స్ తీసుకోండి. ఓఏ బార్ ఈక్వల్ టు అండ్ ఓఏ బార్ ఈక్వల్ టు వాడి ఇచ్చింది తీసుకోండి 4i బార్ ప్లస్ 5j బార్ ప్లస్ k బార్. ఓబి బార్ ఈక్వల్ టు i మైనస్ j బార్ మైనస్ k బార్. ఓసి బార్ ఈక్వల్ టు 3i బార్ ప్లస్ 9j బార్ ప్లస్ 4k బార్. 3i బార్ ప్లస్ 9j బార్ ప్లస్ 4k బార్. ఓడి బార్ ఈక్వల్ టు మైనస్ 4i బార్ ప్లస్ 4j బార్ ప్లస్ 4k బార్. మైనస్ 4i బార్ ప్లస్ 4j బార్ ప్లస్ 4k బార్. ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి మనం, ఏబి బార్. నౌ ఏబి బార్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, ఓబి బార్ మైనస్ ఓఏ బార్ అంటే చేయండి. ఓబి అంటే మైనస్ జే బార్ మైనస్ కే బార్ మైనస్ దీన్ని మైనస్తో మల్టిప్లై చేస్తే మైనస్ 4i బార్ మైనస్ 5j బార్ మైనస్ k బార్ దట్ ఈక్వల్ టు మైనస్ 4i బార్ మైనస్ 6j బార్ మైనస్ 2k బార్. ఏబి బార్. తర్వాత ఏసీ బార్. ఓసి బార్ మైనస్ ఓఏ బార్. ఓసి బార్ అంటే 3i బార్ ప్లస్ 9j బార్ ప్లస్ 4k బార్ మైనస్ 4i బార్ మైనస్ 5j బార్ మైనస్ k బార్ దట్ ఈక్వల్ టు మైనస్ i బార్ ప్లస్ 4j బార్ ప్లస్ 3k బార్. నెక్స్ట్ ఈసారి ఏడి బార్ చూడండి. ఏడి బార్ ఈక్వల్ టు ఓడి బార్ మైనస్ ఓఏ బార్ అన్న. మరి ఓఏ బార్ అంటే ఓడి బార్ మైనస్ ఓఏ బార్ అంటే మైనస్ ఐ బార్ ప్లస్ 4j బార్ ప్లస్ 3k బార్. ఇవ్వబోయి ఇది ఎక్కడితో చూసి రాసేస్తున్నాను. మైనస్ 4i బార్ ప్లస్ 4j బార్ ప్లస్ 4k బార్. మైనస్ 4i బార్ ప్లస్ 4j బార్ ప్లస్ 4k బార్ మైనస్ ఓఏ బార్ అంటే ఏమైనా వస్తుంది ఇక్కడ, మైనస్ 4i బార్ మైనస్ 5j బార్ మైనస్ k బార్ అంతేగా. దట్ ఈక్వల్ టు మైనస్ 4 ఇవ్వబోయి మైనస్ 4i బార్ మైనస్ 4i బార్ అంటే మైనస్ 8i బార్ మైనస్ j బార్ ప్లస్ 3k బార్. ఇప్పుడు ఏడి బార్ కూడా వచ్చేసింది. మళ్ళీ ఏం చేస్తాం, బాక్స్ చేస్తాం. సార్
బాక్స్ ఏబి బార్ ఏసీ బార్ ఏడి బార్ ఈక్వల్ టు ఇందాక చెప్పినట్టు మీరు కోఎఫిషియెంట్స్ రాయాలి, వీడియో కోఎఫిషియెంట్స్ రాస్తే ఇక్కడ ఏమైనా వస్తుంది, 4 -4 -6 -2 -1 4 3 -4 -6 -2 -1 4 3 -8 -1 3 into box I bar J bar K bar. దీని వాల్యూ 1 అయిపోద్దామా, అది మీకు సెకండ్ తర్వాత చాప్టర్లో తెలుస్తున్నాం. ఇది చూడండి, ఇప్పుడు ఇది సింప్లిఫై చేద్దాం. దట్ ఈక్వల్ టు -4 ఇంటూ ఈ రోజు కాలం పెడితే 12 + 3 అవుతుందమ్మా, +6 ఇంటూ ఈ రోజు కాలం పెడితే -3 + 24 అవుతుందమ్మా, -2 ఇంటూ 1 + 32 అవుతుందమ్మా. మాట్లాడలేదు ఎవరన్నా? ఎస్ సార్. ఎస్ సార్. మౌనవ్రతమా? ఇప్పుడు చూడండి, -4 ఇంటూ ఇదంతా 15 అంటే 60 రాసుకొచ్చా, -60. ఇది 6 ఇంటూ 21 అంటే 126 రాసుకొచ్చామా. ఎస్ సార్. 33 2 అంటే 66 -66 ఇంటూ ఐ బార్ జే బార్ కే బార్ 1. కాబట్టి ఈ మొత్తం రెండు క్యాన్సిల్ అయిపోతే మనకి ఏమైనా వస్తుంది, అయ్యో మొత్తం క్యాన్సిల్ అయిపోతే 0 వస్తుంది. therefore given points are coplanar. సార్ 1 వస్తుంది అన్నారు కదా సార్. అమ్మా 1 వస్తుంది అన్నారు కదా సార్. 1 కదా రాసింది అండం, ఇందాక 0 అంటే 1 చెప్పారు కదా సార్. అదే కదా రాసింది ఇక్కడ. అంటే 1 వస్తుంది అన్నారు కదా సార్, ఇది డట్ వాల్యూ. డెట్ వాల్యూ కాదు, దీని వాల్యూ. ఓకే సార్. ఓకే సార్. కోప్లానర్ అవ్వాలంటే 0 అయిపోవాలి కదా. ఇందాకంటే ఏ బార్ బి బార్ సి బార్ ఉన్నాయి, ఇక్కడ ఐ బార్ జే బార్ కే బార్ ఉంది. దీని వాల్యూ కూడా 1 ఎలా అవుతుంది అనేది మీకు నెక్స్ట్ క్లాస్ తర్వాత చాప్టర్ లో తెలుస్తుంది మీకు. దీన్ని మనం వెక్టార్ స్కేలార్ ట్రిపుల్ ప్రోడక్ట్ అంటామాట బాక్స్ అంటే. therefore given points are coplanar. కోప్లానర్. తర్వాత 4th క్వశ్చన్ చూడండి. ఫోర్త్ సొల్యూషన్. 4th క్వశ్చన్ కూడా నేను ఒకటి చెప్తాను, మీరు 2 చేస్తారా? 2 చెప్పనా, ఒకటి చేస్తారా అమ్మా? ఒకటి చెప్పండి సార్. ఒకటి చెప్పండి సార్. చూడండి, మనం ఆల్రెడీ ఇది చదివాం, మీకు గుర్తుందో అంటే ఒకటే ఇక్కడ కొలీనియర్ గురించి చదివాం, దాన్ని ఇక్కడ మన కోప్లానర్ లో కూడా అప్లై చేస్తాం. చూడండి ఒకసారి. ఇప్పుడు ఏ బార్ బి బార్ సి బార్ అనేవి నాన్ కోప్లానర్ వెక్టర్స్ అన్నాడు. దెన్ టెస్ట్ ఫర్ ది కొలీనియారిటీ టెస్ట్ చేయమన్నాడు. కొలీనియారిటీ అంటే మీకు కండిషన్ ఏంటి? 2 వెక్టర్స్ కొలీనియర్ అని చెప్పాలంటే కండిషన్ ఏంటి? A bar is equal to one vector TV is bar. a scalar multiple of the another vector. అంటే 1 వెక్టర్ ఇస్ ది స్కేలార్ మల్టిపుల్ ఆఫ్ ది అదర్ వెక్టర్ కదా. ఇప్పుడు అది చెక్ చేయమన్నాడు ఇక్కడ. కాబట్టి మనం ఏం చేస్తామంటే వాడు ఇచ్చిన వెక్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఓఏ బారు ఓబి బారు ఓసి బారు అని తీసుకుంటాం. నెక్స్ట్ దాని నుండి ఏబి బారు బీసీ బారు సిఏ బారు ఫైండ్ అవుట్ చేస్తాం. అందులో 1 వెక్టర్ ఈక్వల్ టు స్కేలార్ మల్టిపుల్ ఆఫ్ ది అదర్ అయింది అనుకోండి, గివెన్ వెక్టర్స్ ఆర్ కోప్లానర్. అర్థమవుతుందా? ఎస్ సార్. అంటే ఇక్కడ వాడు పాయింట్స్ అంటున్నాడు, మనం కూడా పాయింట్స్ అనే అంటాం అంతే. వాడు ఇచ్చిన వాల్యూస్ అంటే పాయింట్స్ అంటున్నాడు, అది మనం కూడా పాయింట్ అనే అంటాం. చూడండి, ఇందులో నేను సెకండ్ క్వశ్చన్ నేను చెప్తాను, ఓకేనా? Yes, sir. ఫస్ట్ది థర్డ్ది మీకు హోంవర్క్ చాలా ఇంపార్టెంట్ అమ్మా. 4 మార్క్స్కి వచ్చేది. ఇక్కడ ఏం చేద్దామంటే లెట్ ఓబిది ఆరిజిన్ అని తీసుకోండి. తర్వాత అండ్ ఓఏ బార్ ఈక్వల్ టు వాడి ఇచ్చింది తీసుకోండి.
ఇది సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ అమ్మా. ఓఏ బార్ ఈక్వల్ టు వాడు ఇచ్చింది ఏంటో చూడండి, 3a బార్ మైనస్ 4b బార్ ప్లస్ 3c బార్. 3a బార్ మైనస్ 4b బార్ ప్లస్ 3c బార్. నెక్స్ట్ ఓబి బార్ ఈక్వల్ టు మైనస్ 4a బార్ ప్లస్ 5b బార్ మైనస్ 6c బార్. నెక్స్ట్ ఓసి బార్ ఈక్వల్ టు 4a బార్ మైనస్ 7b బార్ ప్లస్ 6c బార్. ఏమా ఇప్పుడు చూడండి, ఏబి బార్ ఫైండ్ అవుట్ చేయండి. ఓబి బార్ మైనస్ ఓఏ బార్ అని రాసుకోవచ్చు, అవునా? దట్ ఈక్వల్ టు ఓబి బార్ అంటే మనకి మైనస్ 4a బార్ ప్లస్ 5b బార్ మైనస్ 6c బార్. మైనస్ ఓఏ బార్ అంటే 3a బార్ ప్లస్ 4b బార్ మైనస్ 3c బార్. మైనస్ 4a మైనస్ 3 అంటే మైనస్ 7a బార్ ప్లస్ 5 ప్లస్ 4 అంటే ప్లస్ 9b బార్ మైనస్ 6 మైనస్ 3 అంటే మైనస్ 9c బార్. ఇప్పుడు ఈసారి బీసీ బార్ ఫైండ్ అవుట్ చేయండి అమ్మా. బీసీ బార్ ఈక్వల్ టు ఓసీ బార్ మైనస్ ఓఏ బార్ అని రాసుకోవచ్చామా? ఓబి బార్ మా ఉన్నారా? ఇప్పుడు బీసీ బార్ ఈక్వల్ టు ఓసీ బార్ మైనస్ ఓబి బార్ అవుతుందమ్మా. ఏమా ఓసీ బార్ మైనస్ ఓబి బార్ అంటే ఏం రాసుకోవచ్చు చూద్దాం ఒకసారి. ఓసీ బార్ అంటే 4a బార్ మైనస్ 7b బార్ ప్లస్ 6c బార్ మైనస్ ఓబి బార్ అంటే ప్లస్ 4a బార్ ప్లస్ 4a బార్ ప్లస్ 4a బార్ ప్లస్ 4a బార్ -5b. ప్లస్ 6c బార్. ఇప్పుడు ఇది సింప్లిఫై చేస్తే 8a బార్ మైనస్ 12b బార్ ప్లస్ 12c బార్, అంతేనా? నెక్స్ట్ బీసీ బార్ కూడా అయిపోయింది. సిఏ బార్ ఫైండ్ అవుట్ చేద్దాం సార్. సిఏ బార్ ఫైండ్ అవుట్ చేస్తే చూడండి, సిఏ బార్ ఈక్వల్ టు ఓఏ బార్ మైనస్ ఓసి బార్. దట్ ఈక్వల్ టు ఓఏ బార్ అంటే 3a బార్ మైనస్ 4b బార్ ప్లస్ 3c బార్ మైనస్ ఓసి బార్ అంటే 4a బార్ ప్లస్ 7b బార్ మైనస్ 6c బార్. ఏమండి 3a నుంచి 4a తీసేస్తే మైనస్ a బార్ ప్లస్ 3b బార్, తర్వాత ఇదేమవుతుంది మైనస్ 3c బార్. ఏమండి అంతేగా? Yes, sir. ఇక్కడ ఎక్కడ కూడా మల్టిప్లై అయినట్టు రాలేదమ్మా. సమ్ ఏదో తప్పు ఉంది అయితే. 3 మల్టిప్లై చేసి 3 రావాలి. అంటే ఇక్కడ వెక్టర్ తప్పు ఉంది. ఈ వెక్టర్ మార్చుకుంటే సరిపోద్ది వచ్చేది. చూడండి ఇలా ఇక్కడ చూడండి, 3తో మల్టిప్లై చేసాం అనుకోండి, ఇది ఏమవుతుంది మైనస్ 3a బార్ అవుతుంది. సార్ ఇదేమో ప్లస్ 9b బార్ అవుతుంది, మైనస్ 9c బార్ అవుతుంది, సరిపోతుంది. కానీ మరి ఇక్కడ 3a బార్ వస్తుంది, ఇక్కడ 3 రావాలి. ఇక్కడ 3 రావాలంటే మైనస్ 3a బార్ రావాలంటే ప్లస్ a బార్ రావాలి. అంటే ఇక్కడ ఇది 3a బార్ కాదు, ఏ బార్ అని తీసుకోవాలి. ఏ బార్ అని తీసుకుంటే మైనస్ a బార్ అంటే మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది. మైనస్ a బార్ అని తీసుకుంటే అప్పుడు సరిపోద్ది. మైనస్ a బార్ అని తీసుకుంటే మైనస్ a బార్ అంటే మళ్ళీ ఎక్కడ మారిపోద్ది. మైనస్ a బార్ అంటే మైనస్ a బార్ మైనస్ 4a బార్ అంటే మళ్ళీ మైనస్ 5b బార్ అయిపోతుంది. అబ్బా ఎంత చేసింది తప్పు చేసాను. ఒకసారి క్వశ్చన్ 3a బార్ మైనస్ 4b బార్ ప్లస్ 3c బార్ మైనస్ 4a బార్ ప్లస్ 5b బార్ మైనస్ 6c బార్ 4a బార్ మైనస్ 7b బార్ ప్లస్ 6c బార్ OB బార్ మైనస్ OA బార్ అంటే OB బార్ మైనస్ OA బార్ OB బార్ మైనస్ 7a బార్ ప్లస్ 9b బార్ మైనస్ 9c బార్. సరిపోయిందమ్మా. BC బార్ అంటే OC బార్ మైనస్ OB బార్ OC బార్ మైనస్ OB బార్ అంటే 8a బార్ మైనస్ 12b బార్ ప్లస్ 12c బార్. సరిపోయింది. తర్వాత
సిఏ బార్ అంటే ఓసీ బార్ మైనస్ ఓఏ బార్, ఓఏ బార్ మైనస్ ఓసీ బార్, ఓఏ బార్ మైనస్ ఓసీ బార్ అంటే మైనస్ ఏ బార్ ప్లస్ 3b బార్ మైనస్ 3c బార్. ఇది ఇందులో తీసిన ఏ బార్ మైనస్ 3b బార్ ప్లస్ 3c బార్ అని అవుతుంది. ఈ సమ్ తప్పు ఉందమ్మా. అమ్మా ఈ సమ్ చూద్దాంలేండి, మరో క్వశ్చన్ చెప్తాను మరి తప్పదు. మీరు ఫస్ట్ క్వశ్చన్ మీరు చేయండి, థర్డ్ క్వశ్చన్ నేను చెప్తాను. ఎస్ సార్. థర్డ్ క్వశ్చన్ సొల్యూషన్. లెట్ O be the origin. Let O be the origin and OA bar equal to 2A bar plus 5B bar minus 4C bar. 2A bar plus 5B bar minus 4C bar. OB bar equal to A bar plus 4B bar minus 3C bar. A bar plus 4B bar minus 3C bar. OC bar equal to 4A bar plus 7B bar minus 6C bar. దీని నుండి AB బార్ ఈక్వల్ టు OB బార్ మైనస్ OA బార్ చేయండి. రెండు చేస్తే వచ్చేది ఈజీగా. మరి మూవ్ చేసినారా? OB బార్ మైనస్ OA బార్ అంటే A బార్ ప్లస్ 4B బార్ మైనస్ 3C బార్ మైనస్ OA బార్ అంటే మైనస్ 2A బార్ మైనస్ 5B బార్ ప్లస్ 4C బార్. ఇప్పుడు ఏలో 2A తీసేస్తే మైనస్ A బార్ మైనస్ B బార్ ప్లస్ C బార్ అవుతుందమ్మా. నెక్స్ట్ BC బార్ ఈక్వల్ టు OC బార్ మైనస్ OB బార్. OC బార్ అంటే 4A బార్ ప్లస్ 7B బార్. మీరు ఊహనకు చూడండి సమ్ తప్పు వచ్చేసింది. OB బార్ అంటే మైనస్ A బార్ మైనస్ 4B బార్ ప్లస్ 3C బార్. తర్వాత 4A లోంచి A తీసేస్తే 3A బార్, 7 లోంచి 4 తీసేస్తే ప్లస్ 3B బార్, 6 లోంచి 3 తీసేస్తే మైనస్ 3C బార్. 3 కామన్ తీస్తే 3 ఇంటూ A బార్ ప్లస్ B బార్ మైనస్ C బార్ అని వస్తుందమ్మా. ఎస్ సార్. మైనస్ 3 కామన్ మైనస్ 3 కామన్ తీస్తే మైనస్ A బార్ ప్లస్ మైనస్ A బార్ మైనస్ B బార్ ప్లస్ C బార్ అని వస్తుంది. దీని బదులు మైనస్ 3 ఇంటూ దీని అంతర్ బదులు నేను AB బార్ రాసుకోవచ్చా లేదా? ఎస్ సార్. చూడండి BC బార్ ఈక్వల్ టు సమ్ స్కేలార్ ఇంటూ AB బార్ అని వచ్చిందా లేదా? ఎస్ సార్. గివెన్ పాయింట్స్ ఆర్ కొలీనియర్. అంతే, వాడు పాయింట్స్ అంటాడు అవి, కాబట్టి గివెన్ పాయింట్స్ ఆర్ కొలీనియర్. అర్థమైందమ్మా? ఎస్ సార్. సార్ ఫోర్త్ క్వశ్చన్ అదే సెకండ్ వన్ ఆన్సర్ నాన్ కొలీనియర్ అని ఇచ్చాడు సార్ వెనకాల. ఇచ్చాడా? సరిపోయింది. ఎస్ సార్. ఆన్సర్ నేను చూడలేదమ్మా. సరే అంటే ఇప్పుడు ఇక్కడ రాసేద్దాం లేకపోతే therefore అదేటమ్మా గివెన్ పాయింట్స్ ఆర్ నాన్ కొలీనియర్. నాట్ కొలీనియర్ నాన్ కొలీనియర్ నాన్ కొలీనియర్ అంతే. ఎందుకంటే వన్ వెక్టర్ ఈజ్ ది స్కేలార్ మల్టిపుల్ ఆఫ్ ది అదర్ వెక్టర్ కింద రాయలేకపోతున్నాం కాబట్టి we cannot write the one vector is the scalar multiple of the other vector. So given points are non collinear. దాని మీనింగ్, దాని రీజన్ అది, అందువల్ల నాన్ కొలీనియర్ అని రాశారు. XY ప్లేన్ సార్. XY ప్లేన్ ఒకసారి వినండి.